బ్రేకింగ్ న్యూస్ జగన్ తిరుమల పర్యటన రద్దు కావడంతో ఆలయాల దగ్గర ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించారు. జగన్ తిరుమల పర్యటన ఏర్పాట్ల తరువాత ఆలయాల దగ్గర కొన్ని బోర్డులు వెలిశాయి. హైందవేతరులు ఆలయ ప్రవేశానికి నియమాలు అంటూ కొన్ని బోర్డులు ఏర్పాటు చేశారు. నియమ నిబంధనలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర బోర్డు ఏర్పాటు చేసింది టీటీడీ. ఎవరైనా కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. హైందవేతరులు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినట్లయితే స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఖచ్చితంగా ఎండోమెంట్ యాక్ట్ను అనుసరించి, జియోను అనుసరించి డిక్లరేషన్ ఇవ్వాల్సింది అంటూ కొన్ని బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే జగన్ పర్యటన అనూహ్యంగా రద్దు కావడంతో ఇప్పుడు ఆ బోర్డులను తొలగిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చాలా చోట్ల తిరుమలలో ఆ బోర్డులు వెలిసాయి. తిరుమల తిరుపతి దేవస్థానములు అంటూ అక్కడ మనకి హైందవేతరులు ఎవరైనా ఆలయానికి రావాలి అంటే ఏ నియమ నిబంధనలు పాటించాలి అంటూ అక్కడ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రవేశానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇప్పుడు ఆ బోర్డులన్నీ కూడా తొలగిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి అంటూ రూల్స్ అక్కడ రాశారు. తెలుగు ఇంగ్లీష్లో ఆ రూల్స్ను రాసి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ బోర్డులన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఈవో పేరుతో ఆ బోర్డులను ఏర్పాటు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి తెలుసుకోవాల్సిన రూల్స్ అంటూ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా తొలగిస్తున్నారు. జగన్ పర్యటన రద్దయింది. జగన్ పర్యటన రద్దయింది అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, నన్ను ఆలయాల దగ్గరకు రానివ్వకూడదని ప్రయత్నం చేస్తున్నారు. నాకు మతం ఏంటి, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, కానీ బయటకు వెళ్తే మాత్రం అన్ని మతాల సంప్రదాయాలు పాటిస్తాను అంటూ జగన్ చెప్పారు. కానీ జగన్ హైందవేతరులు కాబట్టి జగన్ తిరుమల తిరుపతికి రావాలి అంటే తెలుసుకోవాల్సిన నియమాలు అంటూ జగన్ ఉద్దేశించి హైందవేతరులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే తెలుసుకోవాల్సిన నియమాలు అంటూ అక్కడ బోర్డులను ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తున్నారు. మా ప్రతినిధి లోకేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. లోకేష్, బోర్డులన్నీ కూడా తొలగించినట్టేనా? జగన్ పర్యటన రద్దయిన నేపథ్యంలోనే బోర్డులను తొలగిస్తూ ఉన్నారా? ఎస్ రోహిత్, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలోనే ఇటు ఒక్కసారిగా తిరుమలలో ఉండేటువంటి నియమ నిబంధనలు, హైందవేతరులు స్వామివారిని దర్శించుకోవాలంటే ఎలాంటి నియమాలు, ఎలాంటి నిబంధనలు ఉంటాయి అనేటువంటి బోర్డులు ఒక్కసారిగా వెలిసాయి. ఇంతకాలం లేనటువంటి ఆ బోర్డులను, ఆ నియమాలను అన్నింటినీ కూడా పొందుపరిచి ఏదైతే రెవెన్యూ ఎండోమెంట్ యాక్ట్ జీవో నంబర్ 311A ఉండేటువంటి నియమ నిబంధనలు అన్య మతస్థులు ఎవరైనా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పేటువంటి ఈ నియమ నిబంధనలకు సంబంధించినటువంటి బోర్డు గతంలో ఎప్పుడు కూడా తిరుమలలో ఎక్కడా కూడా అందరికీ కనిపించే విధంగా బోర్డు రూపంలో ఎక్కడా లేదు. అయితే ఇవాళ తిరుమలకి జగన్ వస్తున్నాడు అని ఒక్కసారిగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఆ బోర్డులను వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కి వెళ్ళేటువంటి మార్గంలో దాదాపు 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు అని చెప్పేసరికి ఆయన రావట్లేదు, బోర్డులు తొలగించండి అంటే జగన్ వస్తే బోర్డులు పెట్టండి అంటే జగన్ కోసమే బోర్డులు ఏర్పాటు చేశారా, లేకపోతే హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి బోర్డులు ఏర్పాటు చేశారా? ఎగ్జాక్ట్లీ చూస్తుంటే జరిగినటువంటి పరిణామం చూస్తుంటే కేవలం జగన్ ఉద్దేశించి మాత్రమే ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే ఇవాళ తిరుపతి చేరుకొని ఉన్నటువంటి జగన్ రాత్రికి తిరుమలకు వెళ్ళనున్నారు. సో ఈ పర్యటన దృష్టిలో ఉంచుకొని ఒకసారిగా ఇవాళ మధ్యాహ్న సమయంలో ఆ బోర్డులను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు నియమాలందరినీ కూడా పొందుపరిచి కింద తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి పేరుతో అన్ని చోట్ల దాదాపు 5 ప్రాంతాలకు పైగా ఆ బోర్డులను స్టిక్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా జగన్ పర్యటన రద్దు కావడంతో ఆయన రావట్లేదు, తొలగించండి. ఎంత ఈజీగా తొలగిస్తున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. కేవలం జగన్ ఉద్దేశించి కాకపోతే ఆ బోర్డులను అలానే ఉంచేసేవాళ్ళు. ఇతరులు అనేక మంది అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని నిత్యం దర్శించుకునేటువంటి దాఖలాలు ఉంటాయి. వాళ్ళందరూ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఒక పాపులర్ లీడర్ కాబట్టి ఆయన అన్య మతస్థులు అని అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు వెళ్ళి డిక్లరేషన్ అడుగుతారు. రిమైనింగ్ అన్య మతస్థులు ఎవరైనా వస్తే వాళ్ళు సెల్ఫ్ సమర్పించాల్సినటువంటి. తొలగించడం ఎందుకు, మళ్ళీ తొలగింపు కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టినట్టు? ఎస్, ఖచ్చితంగా ఆ తొలగింపు కార్యక్రమం చూస్తేనే అర్థమవుతుంది ఇది కేవలము జగన్ కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి బోర్డులని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇతరులు కూడా చాలా మంది అన్య మతస్థులు వస్తుంటారు కదా, వాళ్ళు కూడా అర్థం అవడానికి అలాగే ఉంచేసేవాళ్ళు కదా. సో ఇక్కడ ఆ పరిణామం కనిపించట్లేదు. ఒక్కసారిగా జగన్ పర్యటన రద్దయినటువంటి నిమిషాల వ్యవధిలోనే ఆ బోర్డులను తొలగించింది తిరుమల తిరుపతి దేవస్థానం. సో ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఘటనగా కూడా
వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విధంగా ప్రవర్తించడం అనేది నిజంగా సిగ్గుచేటని కొంతమంది అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ బోర్డులోనే అలాగే వదిలేస్తుంటే సామాన్యుల కోసమే ఏర్పాటు చేసిందిగా ఉండిపోయేది. కానీ ఇప్పుడు తొలగింపు కార్యక్రమం చేపడితే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి బోర్డులని నిర్ధారణ అవుతుంది అని చెప్పి కూడా పలు చేస్తున్నటువంటి కామెంట్స్. రోహిత్. రైట్ లోకేష్, జగన్ పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ గురించి టీటీడీ ఈఓ కొన్ని బోర్డులను ఏర్పాటు చేయించారు. అయితే జగన్ పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారు. ఆ రద్దయిన తర్వాత ఆ బోర్డులను తొలగిస్తున్నారు. ఆ బోర్డును కూడా మీరు చూడొచ్చు. హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి అంటూ అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి 136 తిరుమల తిరుపతి దేవస్థానములు, 136 తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయములు కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినవి. సాధారణంగా ఈ ఆలయ ప్రవేశం హిందువులకు ఒక పవిత్రత లాంటిది అంటూ అక్కడ బోర్డులను ఏర్పాటు చేశారు. కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినవి. సాధారణంగా ఈ ఆలయ ప్రవేశం హిందువులకు ఒక హక్కు లాంటిది. అయినప్పటికీ హైందవేతరులు ఆలయ విశ్వాసం మరియు గౌరవము ఉన్నట్లు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ధృవీకరణ పత్రములు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, అదనపు కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం, రిసెప్షన్ కార్యాలయం, అన్ని ఉప విచారణ కార్యాలయముల దగ్గర అందుబాటులో ఉంటాయి. కార్యనిర్వహణాధికారి అంటూ తెలుగు ఇంగ్లీషులో ఆ బోర్డులు ఏర్పాటు చేశారు. ఏ సెక్షన్ ప్రకారం, ఏ రూల్ ప్రకారం ఈ ఆలయ ప్రవేశం గురించి హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలో దాని గురించి కూడా అక్కడ క్లియర్గా ఏర్పాటు చేశారు. అయితే హైందవేతరుల గురించి అంటూ అక్కడ రాసినప్పటికీ ఇది కేవలం జగన్ గురించి మాత్రమే రాశారు అంటూ చర్చ జరిగింది. జగన్ పర్యటన రద్దయిన వెంటనే వాటిని తొలగిస్తూ ఉన్నారు. సో వాటిని ఉంచేసి ఉండొచ్చు కదా అని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఇది జగన్ గురించే ఏర్పాటు చేశారనే ఇండికేషన్స్ ఇచ్చే విధంగానే వాటిని ఇప్పుడు తొలగిస్తున్నారని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ సెక్షన్, విశ్వాసాల ప్రకారం కూడా తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించాలి అని అనుకుంటే హైందవేతరులు ఎవరైనా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించుకున్న వాళ్ళు అందరూ కూడా డిక్లరేషన్ ఇచ్చే వచ్చారు. సో జగన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పారు. జగన్ పర్యటనను డిక్లరేషన్ ఇవ్వాల్సిన నేపథ్యంలో జగన్ ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. నేను డిక్లరేషన్ ఇవ్వాలి అంట, ఎందుకు ఇవ్వాలి అంటూ జగన్ మాట్లాడారు. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వస్తే అన్ని మత సంప్రదాయాల్ని ఫాలో అవుతాను, ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అన్నట్టుగా జగన్ కూడా మాట్లాడారు. అసలు ఎందుకు ఈ డిక్లరేషన్ ఇవ్వాలి, దీని గురించి మనం మాట్లాడదాం. అసలు డిక్లరేషన్ని ఇవ్వాలి అని రూల్ ఎందుకు పాస్ చేశారు, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. వీటిపైన మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. కృష్ణకాంత్ గారు, డిక్లరేషన్ గురించి చాలాసార్లు చాలా సందర్భాల్లో చర్చకొచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ గురించి చర్చకొచ్చింది. కానీ జగన్ ఇప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో మొత్తానికి పర్యటననే రద్దు చేసుకున్నారు జగన్. అసలు ఏంటి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలో నేను చెప్తాను. దానికంటే ముందు అదే జగన్ గారిది ఇది ఇప్పటివరకు ఆయన ప్రెస్ మీట్ చూడటం జరిగింది. సో అందులో ఆయన క్లియర్గా ఏం చెప్తున్నారంటే, నేను ఈ పలానా టెంపుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం కోసం రావాలంటే అన్యమతస్తుని కాబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వాలంట. సో ఆ డిక్లరేషన్ ఇవ్వను అని చెప్తున్నాడు. అంటే నేను ఆ డిక్లరేషన్ ఇవ్వను అంటూనే ఆయన ఒకటి డిక్లేర్ చేస్తున్నాడు. ఏం డిక్లేర్ చేస్తున్నాడు? ఆయనకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు అని. ఇట్స్ క్లియర్లీ డిక్లేర్ టుడే. నమ్మకం లేకనే వచ్చాడు ఇన్ని రోజులు ఆయన. అందుకనే కదా ఆయన హయాంలో ఇన్ని అపశృతులు ఇవన్నీ జరిగాయి. వాళ్ళు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి డిక్లరేషన్ ఇవ్వకపోవడం ద్వారా నమ్మకం లేదు అని ఆయన చెప్తున్నాడు అని మీరు అంటున్నారా? అలా అనట్లేదు. ఎందుకంటే ఇదివరకు అన్యమతస్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ డిక్లరేషన్ ఇచ్చే వచ్చారు. ఈయనేం అతిథుడు కాదు. సరే, వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్, ఈయన హయాంలో ఆయన ఎప్పుడు డిక్లరేషన్ లేకుండానే దర్శనాలు చేసుకున్నాడు, కరెక్ట్. కానీ ఇవాల్టి రోజు ఆయన ఒక గవర్నమెంట్ మీద ఇంత పెద్ద అభియోగాలు మోపబడినప్పుడు దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ వేర్ హీ హ్యాస్ టు డిక్లేర్ హిస్ ఫేత్ ఇన్ ద లార్డ్ వెంకటేశ్వర. ఇట్స్ ఎ క్లియర్ మ్యాండేటరీ వాళ్ళ రోజు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ మీదే కదా అభియోగాలు వచ్చాయి. అలాంటప్పుడు ఆయన డిక్లరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటప్పుడు కూడా ఆయన ఆ విషయాన్ని తప్పుకొని ఇవాళ నేను డిక్లేర్ చేయను, నేను ఎందుకు చేయాలని అడుగుతున్నాడంటే దట్ క్లియర్లీ హీ ఈస్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ దట్ he doesn't believe in Lord Venkateshwara. Through denying this declaration, he is declaring himself that he is a non-believer of Lord Sri Venkateshwara of Tirumala Tirupati Devasthanam. This is what he has declared today as per his press meet. అసలు ఏంటి డిక్లరేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
ఇది యాక్చువల్ ఏంటంటే అండి, ఇది జిఓఎమ్స్ నెంబర్ 311 అంటే జిఓ 311 ద్వారా అప్పుడు రూల్ 16 అని చెప్పి ఒకటి వచ్చింది. అదేంటంటే ఎవ్రీ నాన్ హిందూ, ఎవరైతే నాన్ హిందూస్ ఉన్నారో వాళ్ళు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వేరే టెంపుల్స్ ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. మీ అందరికీ తెలుసు అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక సాక్రెడ్ పిలిగ్రిమేజ్. అది హిందూస్ అందరికీ వరల్డ్ వైడ్, నాట్ ఈవెన్ జస్ట్ ఇన్ ఇండియా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఒక వాటికన్ చర్చిని ఇవాళ రోజు మీరు ఎంత గొప్పగా చూస్తున్నారో దానికి ఏమాత్రం తీసిపోనిది తిరుమల తిరుపతి దేవస్థానం. వరల్డ్ ఫేమస్, ఇది అందరికీ తెలిసేది. సో అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ మనందరికీ తెలుసు తిరుమలలో మన చెప్పులు కూడా మాడ వీధుల్లో వేసుకోకుండా తిరగాలి. ఇలాంటి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అవి మన పద్ధతులు, మన ఆచారాలు అవి. అలాంటప్పుడు అన్య మతస్థుల్ని మనము దర్శనానికి వస్తే వద్దనము. అది మన సెక్యులరిజం, మన హిందుత్వం ఒక గొప్పతనం. అది వీఆర్ ద మోస్ట్ సెక్యులర్ కమ్యూనిటీ ఆఫ్ దిస్ కంట్రీ. వద్దనరు, కరెక్టే. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్వామి స్వయంగా వెలిసిన ఒక పరమ పవర్ఫుల్ గాడ్ అయిన కలియుగ దైవము. సో ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టారు. ఏంటంటే అన్యమతస్తులు వస్తే రండి దర్శనానికి, కానీ నాకు ఈ స్వామి మీద నమ్మకం ఉంది అని ఒక డిక్లరేషన్ మన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ డిక్లేర్ చేసి వచ్చారు అంటే నమ్మకం ఉండే కదా గుడికి వస్తారు. ఒక ఆలయానికి అంటే వేరే మతానికి చెందిన ఒక ఆలయానికి, మందిరానికి వెళ్ళారు అంటే ఆ దేవునిపై కూడా నమ్మకము గౌరవం ఉంటేనే కదా వెళ్తారు. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు డిక్లరేషన్ ప్రత్యేకంగా? ఇది ఏ ఆగమ శాస్త్రాల్లోనో వేరే పురాణాల్లోనో లేకపోతే వేరే గ్రంథాల్లోనో లేనప్పుడు దీన్ని ఎందుకు ప్రత్యేకంగా చేర్చాల్సి వచ్చింది ఒక్క తిరుమల తిరుపతి ఆలయానికి సంబంధించి? ఒక తిరుమల తిరుపతి ఆలయానికి కాదండి, అలా అనకూడదు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ గో టు ద మన న్యాచురల్ లా ప్రకారంగా కూడా మన లా, ఈ దేశంలో లా ఎట్లా ఫామ్ అయిందన్నా కూడా చూస్తే ఏదైతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ కొన్ని ఏళ్ల తరబడి ఒక పర్టికులర్ సిద్ధాంతాలను నమ్మితే అవే లా కింద పరిగణించబడతాయి ఫ్యూచర్లో. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు శబరిమల ఆలయం అంతే, ఆడవారిని అలౌ చేయరు అక్కడ, ఎందుకంటే ఆయన బ్రహ్మచర్యం పాటిస్తారు. అలానే ఇక్కడ కూడా ఈయన స్వయంభూ కాబట్టి కొన్ని నియమ నిబంధనల ప్రకారం ఆయన ఎవరైతే అన్యమతస్తులు వెళ్తారో మీరు రండి దర్శనం చేసుకోండి, కాకపోతే ఒక డిక్లరేషన్ చేయండి, ఈయన మీద నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా వస్తున్నాను. మీరు నమ్మకాల్ని భంగం కలిగించే పనులు ఏం చేయకుండా ఇతర అసలైన హిందూస్కి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎటువంటి నేను ఇబ్బందులు కలిగించాను, వాళ్ళ యొక్క ఆచారాలు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, అలాగే ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వస్తారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే చాలా మంది ముస్లిం సోదరులు వీళ్ళు చాలా మంది డిక్లరేషన్స్ ఇచ్చి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఆ దర్శనాలకి. అలాంటప్పుడు ఇవాళ రోజు ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి కేవలం ఇన్ని రోజులు డిక్లరేషన్ అంటే ఇవాళ ఇంకోటి కూడా కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఆయన ఇప్పటివరకు డిక్లరేషన్ ఇవ్వలే. అవును, ఎప్పుడు టుడే హీ ఈస్ క్లియర్లీ డినైయింగ్ దట్ హీ విల్ నాట్ గివ్ ఎ డిక్లరేషన్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ టిల్ డేట్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ డిక్లరేషన్. సో ఒక సీఎం పదవులు ఉన్నాడనో దేనికో మరి అప్పుడు అధికారులు, అప్పటి టీటీడీ అధికారులు ఎందుకు ఆయన దగ్గర డిక్లరేషన్ ఫామ్ తీసుకోలేదో, మరి లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి, మరి ఆయన దగ్గర ఎందుకు తీసుకోలేదో అప్పుడు అధికారులను అడగాలి, ఆ కరుణాకర్ రెడ్డి గారిని వీళ్ళందరిని అడగాలి, అది వేరే ఇష్యూ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఇవాల్టి రోజు హీ క్లియర్లీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ విల్ నాట్ గివ్ ద డిక్లరేషన్ బికాస్ హీ హ్యాస్ నో ఫేత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఇట్స్ క్లియర్. అలా అర్థం చేసుకోవాలి, నాకు అలానే అర్థం చేసుకోవాలి. క్లియర్ అండి, దేవుడి మీద నమ్మకం లేదని ఆయన చెప్తున్నాడు అక్కడ. నేను డిక్లరేషన్ ఇప్పుడు అన్ని చేస్తున్నప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? అందరూ ఒకటి, ఈయన ఏమైనా పైనుంచి ఏమైనా దిగబడ్డారా? ఈజ్ ఆల్సో హ్యూమన్. ఈయనకి సరే అన్యమతస్తుడు, మంచిది, వి రెస్పెక్ట్ దాట్. మీరు 4 గోడల మధ్య బైబుల్ చదువుకుంటున్నారు, మరీ మంచిది, మీరు చదువుకోండి. అలాంటప్పుడు మీరు మా పవిత్రమైన మా వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్ చేయమంటే మీకు ఇబ్బంది ఏంటి? ఒక డిక్లరేషన్ డిక్లేర్ చేయండి. అది కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పలానా అధికారులకి, టెంపుల్ అధికారులకు అది సబ్మిట్ చేసి రావాలంతే, లైన్లో వచ్చేయాలి అంతే. సో ఈయన కాకపోతే వివిఐపీ కాబట్టి ఈయన కొద్దిగా అధికారులకు ఒక మామూలు డైరెక్ట్ దర్శనం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక ఫామ్ ఇచ్చేయాలంతే, సైన్ పెట్టి. ఆ డిక్లేర్ చేయడానికి ఇంత పెద్ద హ్యూ అండ్ క్రై ఎందుకు చేస్తున్నారు? దాన్ని పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు? దానికి పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి మరి ఈయనే కదా మొన్నటి వరకు ప్రక్షాళన జరగాలి, నేను అందరినీ పూజలు చేయమని కోరుతున్నాను, నేను కూడా ఆ పూజకి ఆ దర్శనానికి వస్తున్నాను అన్నాడు. మరి డిక్లేర్ చేయడానికి ఏం ప్రాబ్లం? ఆయనేమి రిలీజియన్ మార్చుకొని కన్వర్షన్ అవ్వమని చెప్పట్లేదు, కేవలం డిక్లేర్ చేయండి దేవుడి మీద నమ్మకం ఉందని ఒక డిక్లరేషన్ ఫామ్. అది దేశంలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు, ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి, అన్ని చోట్ల లేని రూల్ ఇక్కడే ఎందుకు సార్? ఇప్పుడు నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉన్నాయి దేశంలో చాలా చోట్ల. మరి మామూలుగా అయితే అక్కడ సిద్ధాంతం లేడీస్ వెళ్ళకూడదు ఇది అని చెప్పి, మెయిన్ కొండ మీద అసలైన అయ్యప్ప స్వామి టెంపుల్ మీద అయితే లేడీస్ వెళ్ళరు. బట్ మామూలుగా మిగతా చోట్లకి అట్లా కొద్దిగా ఎప్పుడైతే ఉంటుందో వెళ్తూనే ఉన్నారు. సో అట్లానే కాదు, కొన్ని డాగ్మాటిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. డాగ్మాటిక్ ప్రోటోకాల్స్ అని ఎందుకంటారు అంటే ఇంకా పెద్ద బ్లైండ్ ఫేత్ అని కూడా ఎందుకు పెట్టాల్సి, డాగ్మాటిక్ ఫేత్ అదే అడుగుతుంటే దీని మధ్యలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అలాంటి ఒక రూల్ పెట్టాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే
ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద శాంక్టిటీ ఆఫ్ ద టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడు మీరు వాళ్ళ రోజు చూస్తే సింపుల్గా చెప్తాను, వాళ్ళ రోజు చూస్తే ఈ హయాంలోనే నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూసినా కూడా చుట్టుపక్కల చర్చెస్ కూడా ఏర్పడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టుపక్కల చర్చెస్ కూడా ఏర్పడ్డాయి. యూ కెన్ సీ దట్ ఇన్ క్లియర్ కట్ ఇన్ గూగుల్ మ్యాప్స్. దర్శనానికి రావడానికి చుట్టుపక్కల అన్య మతస్థులకు సంబంధించిన మందిరాల ఏర్పాటు, ఈ రెండు కూడా వేరు విషయాలు కాదండి. నేను సింపుల్గా ఒకటి అడుగుతాను. ఇప్పుడు వాటికన్ చర్చ్ పక్కన మీరు గుడి దరిదాపులో గుడి కట్టే సాహసంగా చేస్తారు, అన్య మతస్థులు ఏమన్నా టెంపుల్స్ కట్టే సాహసాలు చేస్తారా? మీరు వాళ్ళు ఒప్పుకుంటారా? మరి అలాంటిప్పుడు మా తిరుమల తిరుపతి దేవస్థానం విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు ఆన్ పార్ విత్ వాటికన్ సిటీ ఎందుకు పెడతారు? అన్య మత దేవాలయాల్లో వెలిసాయి అంటే అది వేరే విషయం, దానిపైన అధికారులు తీసుకోవాలి. కానీ గుడిలోకి వెళ్ళటానికి డిక్లరేషన్ అనేది ఏంటి? డెఫినెట్ గా ఇవ్వాలి. రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు సార్, టు ప్రొటెక్ట్ ద శాంక్టిటీ ఆఫ్ ద లార్డ్ వెంకటేశ్వర హూ ఇస్ అ స్వయంభూ. ఒక స్వయంభూ వెలిసిన వ్యక్తి, ఒక డైరెక్ట్గా ఆయన శిల్పాన్ని ఎవరు చెక్కలేదు, డైరెక్ట్గా ఆయన స్వయంభుగా వెలిసారు. ఆయన కొండ మీద 7 కొండల చరిత్ర ఇవ్వకుండా పవిత్రమైన చోట అన్య మత పవిత్రతను కానీ నమ్మకాలను కానీ కించపరచడం కాదండి. నాకు ఇప్పుడు మీరు ఒకవేళ బొట్టు పెట్టుకోవాలని అనుకోండి, అది హిందూ ధర్మంలో భాగం, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. సో ఒకవేళ మీరు హిందూ కాకపోతే అక్కడ బొట్టు పెట్టుకోమని అనరు అనుకుంటా, డిక్లరేషన్ ఇస్తే బొట్టు పెట్టుకోమని అనరు అనుకుంటా కదా. డిక్లరేషన్ ఇస్తే బొట్టు పెట్టుకోమని అన్నారు, వాళ్ళని ఆచారాలను ఫాలో అవ్వాల్సిన అవసరం. జగన్ అమ్మవారి పూజల్లో మరి బొట్టు కూడా పెట్టుకున్నారుగా, నమ్మకం లేకుండా బొట్టు పెట్టుకుంటారా? బొట్టు పెట్టుకున్నంత మాత్రం అక్షంతలు వేయించుకుంటారా? అక్షంతలు వేయించుకున్నా, బొట్టు పెట్టుకున్నా, మరి అలాంటప్పుడు మరి డిక్లరేషన్ ఇవ్వడానికి ఏం నొప్పి? మరి డిక్లరేషన్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? మరి అన్ని చేస్తున్నారు కదా, మరి ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? వై ఈజ్ ఈ పొలిటిసైజింగ్ దాట్? అదొక్కటే నేను అడుగుతున్నాను. మరి సరే మీరే అంటున్నారు ఆయన అన్ని ఆచారాలు మిగతా పాటిస్తున్నారు కదా, మరి డిక్లరేషన్ ఒకటే ఏంటి ప్రాబ్లం అంటారు? నా ఉద్దేశం కూడా అదే. మరి అన్ని పాటిస్తున్నప్పుడు డిక్లరేషన్ ఒకటే ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఈజ్ నాట్ కన్వర్టింగ్ దేర్, ఈజ్ జస్ట్ గివింగ్ ఎ డిక్లరేషన్ దట్ ఐ హావ్ ఫెయిత్ ఇన్ పర్టికులర్ డైటీ. సో అది చెప్పడానికి, అది ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెడితే ప్రాబ్లం ఏంటనేది నా క్వశ్చన్. మీరు యువర్ ఆస్కింగ్ మీ ఇన్ దిస్ వే, ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ యూ ఇన్వర్ట్లీ ఇన్ ద సేమ్ వే, వై ఈజ్ ఈ నాట్ సైనింగ్? అది నాకు చెప్పండి ఫస్ట్. అంటే డిక్లరేషన్ ఇవ్వడానికి పవిత్రతకు సంబంధం ఉందా? 100%. ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేదే అన్యమతస్తులు ఎవరైతే మేము వస్తున్నామో ఆ అన్యమతస్తులు మేము ఇక్కడ శాంక్టిటీని కాపాడుతున్నాము, నమ్ముతున్నాము, మేము ఆ శాంక్టిటీని పాడు చేసే పనులు ఏమి చేయను ఒక డిక్లరేషన్. చోట్ల కూడా ఎలాంటి రూల్ ఉందా? మిగిలిన చోట్ల కాశీ కావచ్చు, సోమనాథ్ కావచ్చు, అలాంటి చోట్ల నాకు తెలిసైతే లేవు. బట్ తిరుమల తిరుపతి యాజ్ ఎ టోల్డ్, కాశీలో అలాంటి వాటిలో అక్కడైతే నాకు తెలిసైతే లేవు. బట్ తిరుమల తిరుపతిలో దే హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ ఎ జీవో ఫర్ దాట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పద్ధతిని నమ్ముతున్నానండి, అదొక డాగ్మాటిక్ రూల్ కింద నేను పెట్టుకున్నాను, పలానా జీవో వచ్చింది, ఇవాళ రోజు నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవాళ రోజు ఒక అన్యమతస్తులు వచ్చి నేను ఎందుకు ఇవ్వాలి అన్న దాని మీద ఇంత గొడవ చేసి మీరు నాదెందుకు అన్న ప్రశ్నిస్తున్నారు, కానీ అతను ఎందుకు సైన్ చేయట్లేదు ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు అతన్ని కూడా ద ఓనర్స్ ఇస్ ఆల్సో హిమ్, రైట్? అతను ఎందుకు సైన్ చేయట్లేదు అడగండి అతన్ని. ఇప్పుడు నా పద్ధతిని నా ధర్మాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు ఎందుకు సైన్ చేయాలని చెప్పి. దాని బదులు ఇది నా పద్ధతి, ఎన్నో ఏళ్ళ తరబడి నుంచి మేము పెట్టుకున్నాం, ఒక జీవో పాస్ చేసుకుని మేము పెట్టుకున్నాం, అన్యమతస్తులు ఖచ్చితంగా సైన్ చేయాలని 90s లో. మరి ఒక దగ్గర 3 దశాబ్దాలుగా నడుస్తుంది అది. ఇప్పుడు వచ్చి ఇతను ఒకటి గురించి మేము ఎందుకు మార్చుకోవాలి? మా రూల్ అతనే డిక్లేర్ చేసుకోవచ్చు కదా. హయాంలో దానికి రిలాక్సేషన్ ఇచ్చినట్టున్నారు, ఆయనకు చాలా ఇచ్చుకున్నాడు, ఆయన రిలాక్సేషన్ ఆయనే ఇచ్చుకున్నాడు, ఆయనకైనా రిలాక్సేషన్స్ ఇచ్చుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎక్స్ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి రిలీజన్ మీద, దాని మీద, దీని మీద దేర్ ఆల్సో ఎలిగేషన్స్, సో మెనీ ఎలిగేషన్స్. మరి అవన్నీ కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి. మరి అసలు అవన్నీ ఇన్ని ఎలిగేషన్స్ మధ్య ఇటువంటి ముఖ్యంగా ఈ సమయంలో వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, ఇప్పుడు ఒకటి రోహిత్ గారు, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, ఇవాళ రోజు జగన్ గారు దాని మీద సంతకం డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నది మ్యాటర్ కాకుండా నీ ప్రభుత్వం హయాంలో కొన్ని తప్పిదాలు జరిగాయని ఎలిగేషన్స్ వచ్చాయి, సీరియస్ ఎలిగేషన్స్ వచ్చాయి, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ తిరుమల తిరుపతి లడ్డు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లడ్డు. మీకు ఒకటి ఏం చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ఫేమస్, అట్ ద సేమ్ టైం లడ్డు ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫేమస్ ప్రోడక్ట్. అది దానికి జిఐ ఉంది. 2009లో దానికి జియోగ్రఫికల్ ఇండికేటర్ అనే ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు, దానికి ఇండికే ఐడెంటిఫికేషన్. అదేంటంటే జిఐ ట్యాగ్ ఏంటంటే దట్ ఇట్ సెల్ఫ్ దట్ హ్యాస్ అ శాంక్టిటీ. ఒక ప్లేస్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ క్వాలిటీకి దానికి వరల్డ్ ఫేమస్ అని దానికి ఒక జిఐ ట్యాగ్ ఇచ్చారు, దానికి సర్టిఫికేషన్ ఇచ్చారు దానికి. సో అంత గొప్ప లడ్డూని ఇవాళ రోజు ఆ క్వాలిటీకే దానికి జిఐ ఇచ్చినప్పుడు, ఆ పేటెంట్ రైట్స్ ఉన్నప్పుడు దానికి అదే క్వాలిటీని వీళ్ళు మంట కలిపారు కదా ఇవాళ రోజు. మరి అలాంటప్పుడు ఆ మెయిన్ లడ్డు శాంక్టిటీ అంత వరల్డ్ ఫేమస్ జిఐ ట్యాగ్ ఉన్న దాన్నే వీళ్ళు మంట కలిపేశారంటే, ఇంత పెద్ద అభియోగాలు ఉన్నప్పుడు ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి నేను ఎందుకు ఇంత సీన్ చేస్తున్నాడు, ఇంత పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నాడు అనేది నా సింపుల్ క్వశ్చన్. మీరు అదడడం అనేసి నన్ను పట్టుకొని అతను ఎందుకు చేయాలంటారు. ద సేమ్ థింగ్ గోస్ టు హిమ్. ప్రాబ్లం ఏంటి ఇన్ని నమ్ముతున్నప్పుడు అయినా నేను ఎందుకు ఇవ్వాలి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, ఇంతవరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు, బయటికి వెళ్తే అన్ని మతాలను సంప్రదాయాలను ఫాలో అవుతాను, గౌరవిస్తాను, డిక్లరేషన్ ఇవ్వకపోతే నన్ను రానివ్వరంటాను జగన్ అంటున్నారు.
అది ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను అన్ని మతాలని గౌరవిస్తానని చెప్పడం వేరు, ఆన్ పేపర్ మీద నువ్వు డిక్లేర్ చేయడం వేరు. ఇప్పుడు అంటే నేరమా? సింపుల్గా చెప్తా వినండి, సింపుల్గా లేమన్ లాంగ్వేజ్ ఒకటి చెప్తా వినండి. యాజ్ ఎ అడ్వకేట్ కొద్దిగా అది కూడా మిక్స్ చేసి చెప్తాను. ఇప్పుడు కోర్టు ఉంది, కోర్టులో ఒక నేరం నేను చేశాను, నేను చేయలేదు అని చెప్పడం వేరు, జడ్జి గారి ముందు ఓవరాల్గా. నిజంగా దాన్ని ఎఫిడవిట్లో ఒక సంతకం పెట్టి అది చేసి దాన్ని నెక్స్ట్ ప్రాసిక్యూషన్కి వెళ్ళడం వేరు. అవునా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కోర్టులో కానీ ఏదైనా కానీ ఒక జడ్జి ఒక ఆన్ పేపర్ నమ్ముతారు ఏదైనా. నేను నమ్ముతున్నాను, నేను ఇంతే అని నా నోటితో చెప్తే ఎవరు వినరు. ఒక ఓత్ లాగా కోర్టులోకి వెళ్ళి జడ్జి గారి ముందు విట్నెస్ బాక్స్లో కూర్చొని నేను ఏదైనా చెప్తే నిజమే చెప్తాను ఓత్ చెప్తాం. అట్ ద సేమ్ టైం ఎఫిడవిట్స్ ఇస్తాం ఆన్ పేపర్. ఇవన్నీ ఎందుకు చెప్తాము? ఇవన్నీ ఎందుకంటే ఒక ఓత్ అనమాట. అలానే కోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ టు గివ్ దట్ ఓత్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. నమ్మకం లేకుండా ఎవరైనా గుడికి వస్తారా? అది మనం ఎట్లా చెప్తామండి? అది జగన్ గారికి నమ్మకం లేదని అనిపిస్తుంది నాకు ఇదంతా చూస్తుంటే. మరి ఆయన నిజంగానే నమ్మకం ఉంటే ఈ లడ్డూ కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది ఆయన హయాంలో? ఈ అన్యమతస్తుల్ని అక్కడ జాబ్స్లో ఎందుకు పెడతారు టీటీడీలో? చుట్టుపక్కల చర్చస్ ఎందుకు వస్తాయి? ఇవన్నీ అన్ని అభియోగాలు ఉన్నాయి బట్టే కదా ఇవాళ రోజు ఆయన డిక్లేర్ చేయమంటున్నాం. లేదా అసలు ఆయన ఇవాళ రోజు ఈ 5 ఏళ్ళు ఎవరైనా డిక్లేర్ చేయమని అడిగారు ఆయన? సింపుల్గా చెప్పండి. 5 ఏళ్ళు ఆయన సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎవరైనా డిక్లేర్ చేయమని డిక్లరేషన్ ఫామ్ అడిగారు? వచ్చాయి కానీ చేసాడైనా చేయలేదు. ఇవాళ ఇంకా కన్ఫర్మేషన్. నాకు ఇన్నోళ్ళు డౌట్ ఉండేది, పోనీ చేసాడేమో అప్పుడేమో ఎప్పుడైనా చేసాడేమో అనుకున్నా. ఇవాళ అయితే కన్ఫర్మేషన్ ఆయన దాని గురించి టూర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడంటే ఇట్స్ 100% కన్ఫర్మ్ దట్ టిల్ డేట్ హి హస్ నాట్ సైన్డ్ ఆర్ నాట్ గివెన్. జగన్ టూర్ రద్దు వెనుక ఆయనకి నమ్మకం లేక, నమ్మకం ఉంది అనే డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక ఆయన మానేశాడని మీరు అంటున్నారా? 100% లేకపోతే అంతలా అడ్డుకున్నారు కాబట్టి ఆయన మానేశాడని మీరు అంటున్నారు? అంతగా అడ్డుకోవడానికి ఏం లేదండి. కూటమి నాయకులు కూడా ఇప్పుడు ఏమన్నారంటే మేము పీస్ఫుల్గానే మా డెమాన్స్ట్రేషన్ మేము చేసుకుంటాము, ఏముండదు, మేము కామ్గానే ఉంటాము, ఆయన వచ్చి చేసుకోవచ్చు అని చెప్పన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దర్శనాన్ని ఆయన చేసుకోండి, అడ్డు పెట్టకండి అని కూడా అన్నారు. సో మా బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా మేము పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్ చేసుకుంటామని పర్మిషన్స్ తీసుకున్నారు. సో ఎవరైనా అడ్డుపడే ప్రసక్తి ఏం లేదు అక్కడ. ఈయన ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇప్పుడు మీరు చూపించారు కదా లైవ్లో అన్ని చోట్ల హీ హాస్ టు ఎవరైనా కానీ ఇంకా నుంచి దట్స్ అ వెరీ గుడ్ థింగ్. నాట్ ఓన్లీ జగన్, ఎనీ అన్యమతస్తులు ఎవరైనా కానీ ఇంకా నుంచి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చే ఆ దర్శనానికి రానని చెప్పి బోర్డ్స్ పెట్టారు. దట్స్ అ వెరీ హెల్తీ థింగ్. దాని గురించి క్యాన్సిల్ అయిపోయింది. గతంలో దర్శించుకున్న వాళ్ళందరూ డిక్లరేషన్ ఇచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చారండి. ఆయనకంటే గొప్పడు అయినా నాకు అర్థం కాదు. అవునా కదా? మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చారు డిక్లరేషన్. హీ హాస్ గివెన్ డిక్లరేషన్ అండ్ దర్శనానికి వచ్చారు ఆయన. అంత గొప్ప వ్యక్తి అయినా మరి ఈయనకి ఒక ఇంత కాంట్రవర్సీస్ అవుతున్నప్పుడు నువ్వు ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? వై ఆర్ యూ పొలిటిసైజింగ్ ఇట్? అంటే ఏంటి ఒక కమ్యూనిటీ సర్టన్ కమ్యూనిటీస్ని మీరు అపీజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎగ్జాక్ట్లీ? అది నేను అడుగుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఈ షో చూస్తున్న మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? జగన్ డిక్లరేషన్ అడగటం వెనుక, జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్ తన టూర్ని రద్దు చేశారు, నన్ను డిక్లరేషన్ అడుగుతున్నారు. నేను ఎన్నోసార్లు వెళ్ళాను, 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, కానీ బయటకు వస్తే అన్ని మత సంప్రదాయాల్ని కూడా నేను ఫాలో అవుతాను అని జగన్ అంటున్నారు. డిక్లరేషన్ కావాలి అని నన్ను అడుగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, లడ్డు వివాదాన్ని కావాలని క్రియేట్ చేశారని అంటూ ఉన్నారు. సో ఈ డిక్లరేషన్ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటారా? లేదు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మీరు అభిప్రాయపడుతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, మీరు ఇంతకు ముందు సూచనలు చేస్తూ కొన్ని సూచనలు చేస్తానని అంటున్నారు కదా, ఏంటవి? ఎవరెవరికి పంపించారు? ఏం సూచనలు చేశారు? అండ్ ఇవాళ నేను యాక్చువల్లీ ఇవన్నీ చూసి అసలు ఇంకా ఐఎమ్ రియలీ డిస్హార్టెండ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బీయింగ్ ఏ ఆర్డెంట్ హిందూ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర స్వామి, నేను అసలు ఈ లడ్డూ విషయం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అసలు దీని మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ ఇంక ఇవాళ సందర్భం వచ్చింది, ఇంక ఇవాళ ఈయన వస్తా అన్నారు, అసలు ఏంటో చూద్దామని చెప్పి వెయిట్ చేశాను. బట్ ఇంక ఆయన వచ్చే టూర్ కూడా క్యాన్సిల్ చేశారు. సో టుడే ఐ హ్యావ్ ఫైల్డ్ 2 letters of submissions to the CMO office and also to the EO of TTD, the current EO of TTD. వీళ్ళిద్దరికి నేను లెటర్స్ పంపించడం జరిగింది త్రూ మై లా ఫర్మ్ ఇన్ ద పవర్ ఆఫ్ యాజ్ అన్ అడ్వకేట్ నేను పంపించాను, సజెషన్స్ పంపించానండి. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ టీటీడీకి 3 సజెషన్స్ చేస్తూ పంపించాను. అదేంటంటే ఇవాళ ఎట్లాగో ఆయన 28th ఇవాళ కానీ మరి ఏదైనా రోజు కానీ ఆయన వస్తే జగన్ గారు ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి యాజ్ ఈజ్ ఎ నాన్ హిందూ. సో ఖచ్చితంగా ఆ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి, అది మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి టీటీడీని ఈఓ గారిని ఫస్ట్ పాయింట్ అది అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది FSSAI అంటే ఇది ఫుడ్ స్టాండర్డ్స్ ఇది ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాబ్స్ని నాట్ ఓన్లీ ఇన్ మెయిన్ తిరుమల తిరుపతి, దాని తిరుమల తిరుపతి దేవస్థానం అంబ్రెలాలో ఇంకా చాలా సబ్సిడరీ టెంపుల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఇఫ్ యూ కెన్ జూమ్ హియర్. సో ఇది నేను రాసిన లెటర్స్ ఇవి.
సో ఇందులో ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ దట్ FSSAI ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ FSSAI వాళ్ళ తరపున నాట్ ఓన్లీ ఇన్ తిరుమల తిరుపతి అట్ ద సేమ్ టైం సబ్సిడరీ టెంపుల్స్ TTD అండర్లో ఏదైతే సబ్సిడరీ టెంపుల్స్ ఉన్నాయో లైక్ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది తిరుచానూరులో, పాకులమాత టెంపుల్ ఉంది, గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంది, కపిలతీర్థం టెంపుల్ ఉంది, కోదండరామస్వామి టెంపుల్, ఇవన్నిటికి కూడా ఈ FSSAI టెస్ట్ ల్యాబ్స్ పెట్టాలి ఖచ్చితంగా. అండ్ మూడోది ఏమడుగుతున్నానంటే ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ అని సపరేట్గా ఒకటి పెట్టాలి. ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ వీళ్ళ పని ఏంటంటే టీటీడీ పెట్టాలి. టీటీడీ అండ్ ఇట్స్ సబ్సిడరీ టెంపుల్స్ అన్నింటిలోనూ ఈ ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ అని సపరేట్గా పెట్టి వీళ్ళ పని ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ FSSAI ల్యాబ్స్ చేసే టెస్ట్లని ఆ స్క్రూటినీ చేస్తూ వాళ్ళ రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్స్ని స్క్రూటినీ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు యాలకల్లో స్కామ్ అయింది అంటున్నారు, లడ్డు గీలో స్కామ్ అయింది అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు అడల్టరేటెడ్ అంటున్నారు. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ వెండర్స్ నుంచి వస్తున్నాయా అవి అవన్నీ చూసుకొని మెయిన్ ప్రసాదం చేసే ఈ ప్రక్రియ ఎలా చేస్తున్నారు, మెథడ్స్ ఏం యూజ్ చేస్తున్నారు, ఎంత నీట్గా ఎంత పవిత్రంగా చేస్తున్నారు వాటిని మానిటర్ చేస్తూ అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ లడ్డు ప్రసాదం, వడ ఉంది, పులిహార ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ అన్ని ప్రసాదాలకు కూడా వీళ్ళు FSSAI ల్యాబ్ టెస్టులు చేయాలి గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఈ ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ పనేమో ఇవన్నీ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, వీటి మిక్సింగ్, వీటి యొక్క మేకింగ్ ఆఫ్ ప్రసాదమ్స్ ఎలా అవుతున్నాయి, కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారా, మంచి వాడుతున్నారా, అడల్టరేటెడ్ అన్అడల్టరేటెడ్ మంచి క్వాలిటీ వాడుతున్నారా అని చూడటం ఈ ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ ఇది. సో ఈ 3 సూచనలు నేను ఈ టీటీడీకి పంపించడం జరిగింది. నాట్ ఓన్లీ టీటీడీ అండర్ సబ్సిడరీ టెంపుల్స్ వాటి కింద ఉన్న వాటి కూడా. అండ్ ఇంకోటి ఏంటి నేను పంపించానంటే CMOకి పంపించానండి. ఇందులో 4 సజెషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ సజెషన్స్ పంపించాను నేను. ఒకటి ఏంటంటే ద ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నిన్న మనకు తెలిసింది ఒక సిట్ ఏర్పాటు చేశారు అండర్ ద IPS ఆఫీసర్ మిస్టర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి అండర్లో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు. సో నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే ప్లీజ్ డూ ఏ థరో ఇన్వెస్టిగేషన్, క్లియర్ ప్రాపర్ థరో ఇన్వెస్టిగేషన్, ఒక హాప్హజార్డ్ ఇన్వెస్టిగేషన్ కాకుండా క్లియర్గా థరోగా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి అండ్ త్వరగా రిపోర్ట్ కూడా వాళ్ళు త్వరగా ఇచ్చే విధంగా, ఎక్కువ జాప్యం చేయకుండా క్లియర్గా ఇచ్చే విధంగా, దోషులు ఎవరో కనిపెట్టి క్లియర్ రిపోర్ట్ ఇచ్చే విధంగా, దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ప్రాసిక్యూషన్కి వెళ్ళే విధంగా ఆ సిట్ త్వరగా ఇవ్వాలి. అదొకటి ఫస్ట్ పాయింట్ అడిగాను నేను. సెకండ్ ఏంటంటే ద సేమ్ థింగ్, ఇది గవర్నమెంట్ అడుగుతున్నావు కాబట్టి సేమ్ FSSAI ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ని ఈ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం కింద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్లోనూ ఈ FSSAI ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలి. అంటే ఆల్ ఓవర్ ద ఏపీ స్టేట్ అన్ని టెంపుల్స్లో పెట్టాలి. అది సెకండ్. అండ్ థర్డ్ థింగ్, మళ్ళీ ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ ఈ టీటీడీకి డైరెక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. అండ్ అన్నిటికంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ 4th పాయింట్, ఇఫ్ యూ కెన్ జూమ్ ఇట్ హియర్. ఈ 4th పాయింట్ నేను అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్గా పరిగణిస్తున్నాను, అందుకే లాస్ట్లో పెట్టాను. ఇదేంటంటే ఇట్స్ హై టైమ్, నీడ్ ఆఫ్ ది అవర్ టు బ్రింగ్ అండ్ కాన్స్టిట్యూట్ ఏ యాంటీ కన్వర్జన్ లా ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యాంటీ కన్వర్జన్ బిల్లుని ఇన్ ద లైన్స్ ఆఫ్ యూపీ, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎలాగైతే మొన్న జూలై 30 రోజు యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్లో ఒక యాంటీ కన్వర్జన్ లా ఎలా అయితే తీసుకొచ్చారో అది సిమిలర్ ప్యారలల్ లైన్స్ ఒక యాంటీ కన్వర్జన్ బిల్ని మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చే అవసరం హై టైం ఇది, ఇంకా తీసుకురావాలని చెప్పి అన్నాను అని ఇది ఒక సజెషన్ ఇచ్చాను. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు మంచి సూచనలు చేశారు. థ్యాంక్ యూ. మనకి సుభాష్ శర్మ గారు ఉన్నారు. సుభాష్ శర్మ గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. ఒకసారి కమెంట్స్లో కూడా కొన్ని కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. నమస్తే సుభాష్ శర్మ గారు. సుభాష్ శర్మ గారు ఒకసారి మీ మొబైల్ అన్మ్యూట్